నేను చేసిన తప్పేదైనా ఉంటే అది మీకు చెప్పకపోవడమే. మన ఇంటి పరువుతో పాటు మన ఇంటి ఆడపడుచుని అల్లుణ్ణి కాపాడుకోవాలనుకున్నానండి. నగలు తాకట్టు పెట్టి తెచ్చిన డబ్బులు ఆ అబ్బాయి తిరిగిస్తానంటే గుడికి వెళ్ళాను తప్ప ఆ అమ్మవారి నగల కోసం కాదు. అసలు అలాంటి ఆలోచన కూడా నాకు రాలేదు. ఆ నగలు మాయం అవటానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. నన్ను నమ్మండి. ఇప్పటి వరకు పద్మ, వెంకట్రావు అన్నయ్య పేర్లు బయట పెట్టకూడదనే మౌనంగా ఉన్నాను. వేరేమీ ఉద్దేశం లేదు. ఇప్పుడు వాళ్ళంతట వాళ్లే చెప్పారు కనుక నేను మౌనంగా ఉండటంలో అర్థం లేదు. అందుకే చెప్పేశాను. నువ్వేం చెప్పక్కర్లేదు పెద్దమ్మా. ఇదంతా కుట్ర. జరిగిన యాక్సిడెంట్ నుంచి బయటపడకుండా ఎప్పుడైతే కాపాడాలనుకున్నావో అప్పుడే ఊపిరి పోసుకుంది ఈ కుట్ర. ఈ ప్లాన్ చేసిన వాళ్ళకి నువ్వు ఇంట్లో నుంచి నగలు తీసుకోవడం తెలుసు, సేట్ దగ్గర నుంచి డబ్బులతో రావడం కూడా తెలుసు. అందుకే ఆ దొంగ నీకు ఎదురొచ్చాడు, డబ్బులు కొట్టేసి పారిపోయాడు. మళ్ళీ వాడే ఉత్తరం రాసి నీ డబ్బులు నీకిస్తానన్నాడు. ఇదంతా జరిగింది నిన్ను గుడికి రప్పించడం కోసం. జానకికి ప్రేమ పంచడం తప్ప కీడు చేయడం తెలీదు. తనకి ద్వేషాలు, విద్వేషాలు ఎలా ఉంటాయో తెలీదు. మాతృత్వం పంచే తన మీద శత్రుత్వం ఎవరికుంది? తనని బాధ పెట్టాలని ఎవరనుకుంటారు? వదినమ్మని ఆదర్శంగా తీసుకున్న వాళ్ళని చూశాను కానీ తన మీద నిందలు వెయ్యాలనుకునే వాళ్ళని చూడలేదు.